సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సో, అయితే మ్యూచువల్ ఫండ్స్‌కి సంబంధించి కామన్‌గా చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టిన తర్వాత, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనేవి ఎత్తేస్తారా? మూసేస్తారా? ఇవి ఏమన్నా దివాలా తీస్తాయా? అంటూ కూడా చాలా మందికి కామన్‌గా ఈ ప్రశ్న ఉంటుంది కదా! సో, మ్యూచువల్ ఫండ్స్‌లో మరి ఈ కంపెనీస్ ఎత్తేయడం, లేదంటే మూసేయడం, దివాలా తీయడం అనేది జరుగుతుందా? ఆ రిస్క్ ఎందుకు ఉండదంటే అండి, మనం ఏదైతే డబ్బులు పెడుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సాక్షన్స్ చెక్ చేసినప్పుడు, నేను అన్న స్కోర్ బోర్డ్ చూసినప్పుడు, ఫోలియో నంబరు, డీటెయిల్స్ ఇవన్నీ ఆర్టీఎస్ చేస్తున్నారు. ఫండ్ మేనేజర్ స్టాక్స్ కొంటున్నాడు. ఇవన్నీ నేను అన్న ఆ కస్టోడియన్, ట్రస్టీ అనేది కస్టోడియన్ అపాయింట్ చేస్తుందండి. సో ఆ కస్టోడియన్ దగ్గరే ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే కస్టోడియన్స్ ఎవరు ఉన్నారు అని అంటే అక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి ఉన్నాయండి. సో మనం డబ్బులు ఏఎంసీలో ఉండట్లేదు. మనం ఏమనుకుంటామంటే, మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో చేస్తే, సపోజ్ ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అని మనము చెక్ రాయమండి, ఆ స్కీమ్ పేరు రాస్తాం. దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ ట్రస్ట్. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ట్రస్ట్ ఫామ్లోనే ఇది అవుతుంది. సో ఆ రిస్క్ అనేది ఏఎంసీ దగ్గర డబ్బులుంటే ఎత్తేసే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఒకవేళ ఏఎంసీ ఎత్తేసినా అది మళ్ళీ వేరే ఏఎంసీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ విత్ కస్టోడియన్. కాబట్టి మన డబ్బులకు 100% గ్యారంటీ, ప్రాబ్లమే లేదు. మ్యూచువల్ ఫండ్ ఉన్నంత ట్రాన్స్పరెన్సీ ఈ రోజుల్లో, మ్యూచువల్ ఫండ్కు ఉన్నంత కన్వీనియన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్కు ఉన్నంత డైవర్సిఫికేషన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకుంటే 100% ఎవరైతే నాలెడ్జ్ లేదో, స్కిల్స్ లేదో, ఏది మన ఈక్విటీ మార్కెట్ మీద ఐడియా లేదో, వాళ్ళు సేఫ్గా మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో పెట్టుకోవచ్చు. రైట్. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, కామన్ మ్యాన్కి ఉండేది, ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టుకోవడానికి కానివ్వండి, లేదంటే డబ్బుని దాచిపెట్టుకోవడానికి మనకి రకరకాల ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళి మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు దాచిపెట్టుకోవచ్చు, లేదంటే ఎఫ్డీలో వేసుకోవచ్చు, లేదంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మన డబ్బు అనేది ఇన్వెస్ట్ చేస్తే మన ఇన్వెస్ట్మెంట్ మీద లాభాలు అనేవి ఎలా వస్తాయి, ఎంత మేర వస్తాయి ఏంటన్నది ఒక కామన్ మ్యాన్ ప్రశ్న. ఇది సపోజ్ మ్యూచువల్ ఫండ్ స్కీమే తీసుకుంటే, మనకు ఇన్వెస్ట్ చేసిన రోజు ఎన్ఏవి అంటాం, నెట్ అసెట్ వాల్యూ. నెట్ అసెట్ వాల్యూ 10 రూపీస్ ఉంటే, మనం 1000 రూపీస్ పెడితే మనకు 100 యూనిట్లు వచ్చినట్టు. ఇదంతా యూనిట్ ఫామ్లోనే వర్కౌట్ అవుద్దండి. సో ఆ పర్టికులర్ స్కీమ్లో ఉన్న స్టాక్స్, సెక్యూరిటీస్, బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్ఫార్మెన్స్ బట్టి ఎవ్రీ డే ఎన్ఏవి డిక్లేర్ చేస్తుంది. ప్రతి కంపెనీ ఎవ్రీ డే ఎన్ఏవి. ఇది సెబీ రూల్స్. మనం అన్నం చూడండి, ఎంపైర్ ఉండాలి, ఎంపైర్ రూల్స్ సెట్ చేయాలి అని. ఆ రూల్స్ ఫాలో అవుతూ ఎవ్రీ డే ఎన్ఏవి డిక్లేర్ అవుతుంది. మనకు ఆ ఎన్ఏవి చేంజ్ని బట్టి మన యూనిట్ రేట్ ఎంత పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ఉన్నాయి, పర్ గ్రామ్ ఇంత పెరుగుతుంది, మనం డైలీ డిస్కస్ చేస్తున్నాం. సిమిలర్లీ ఎన్ఏవి డిఫరెన్స్ అయినప్పుడు మనం అమ్మే రోజు ఆ ఎన్ఏవి ప్రకారంగా మనకు రిటర్న్స్ వచ్చేస్తాయి. అందుకే నేను ప్రసాదం టెంపుల్ అన్నాను చూడండి, టెంపుల్లో పోతే అందరికి ఒక లడ్డు ఇస్తాడు కామన్గా. దర్శనము ఎట్లా చేసుకున్నా ఏం చేసినా ఇక్కడ ఒక లడ్డు కాదు, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే దాని ప్రకారంగానే రిటర్న్స్ వస్తాయి. అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ని ఎవరు మేనేజ్ చేస్తారు, ఇవి ఎలా వర్క్ అవుతాయి అన్నది కూడా ఇంకొక కామన్ ప్రశ్న. మ్యూచువల్ ఫండ్ అంటే మేనేజ్మెంట్ అనేది ఏఎంసీ చేస్తుంది, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అంటే ఏం స్కీమ్ని తీసుకురావాలి, ఆ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి. సపోజ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఉంది, దాని ఆబ్జెక్టివ్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం. మిడ్ క్యాప్ ఫండ్ ఉంది, దాని ఆబ్జెక్టివ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం, మెజారిటీ మినిమం 65%. సో ఇదన్నీ తీసుకొచ్చే ముందు కంపల్సరీగా మళ్ళీ సెబీ అలౌ చేస్తేనే, పర్మిషన్ ఇస్తేనే ఇవి బయటకు వస్తాయి. యాజ్ పర్ రూల్స్ వీళ్ళు ఆ కరెక్ట్ ఫండ్ని తీసుకొచ్చి ఇన్వెస్టర్స్ మనీని అంతా పూల్ చేసి, ఆ పూల్ చేసిన అమౌంట్ని ఫండ్ మేనేజర్, మన కెప్టెన్, ఏదైతే డిఫరెంట్ స్టాక్స్లో కానీ బాండ్స్లో కానీ యాజ్ పర్ ఫండ్ ఆబ్జెక్టివ్ ఇన్వెస్ట్ చేసి అప్పుడు రిటర్న్స్ జనరేట్ చేస్తారు.
రైట్. అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, తర్వాత లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు, తర్వాత ఇండెక్స్ ఫండ్స్ అంటారు, హైబ్రిడ్ అంటారు కదా. ఏంటి అసలు వీటిని ఎలా కేటగరైజ్ చేస్తారు, ఏది ఏంటన్నది మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? అంటే ఏది లిక్విడ్, ఏది ఇండెక్స్, ఏది హైబ్రిడ్, ఏది ఈక్విటీ అన్నది ఎలా డిసైడ్ చేస్తారు, మనం దాన్ని ఎలా గుర్తుపట్టాలి? సింపుల్ అండి, మనకు బేసిక్గా బ్రాడ్గా చూసుకుంటే ఈక్విటీ డెట్ రెండు అంటాం. ఈక్విటీ అంటే ఏంటి, డెట్ అంటే ఏంటి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంపెనీ పెట్టాను, నా కంపెనీకి మీరు నాకు అప్పిచ్చారు, ₹1 కోటి అప్పిచ్చారు, సమ్ స్పెసిఫిక్ X% ఇంట్రెస్ట్. మీరు ఏమంటారు, నాకు నేను మీకు ₹1 కోటి ఇచ్చాను, మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోండి, నాకు ప్రాఫిట్స్తో లాస్తో సంబంధం లేదు, నా X% ఇంట్రెస్ట్ నాకు ఇవ్వండి అని మీరు అంటారు. ఇంకొకరు వచ్చి నాకు ఆ ₹1 కోటి మీరు ఇన్వెస్ట్ చేయండి, కంపెనీ ప్రాఫిట్స్ లాస్లో నేను పార్ట్ అవుతాను, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఇవ్వండి, లాస్ వస్తే లాస్ ఇవ్వండి. సో ఏదైతే ఫస్ట్ మీరు ఇచ్చారో నాకు X% ఇంట్రెస్ట్ కావాలి నాకు అని, దట్ ఈస్ కాల్డ్ డెట్. ఓకే, డెట్ అంటాం దాన్ని. ఏదైతే నాకు ప్రాఫిట్లో లాస్లో నాకు ఐ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ దట్ అన్నాం అనుకోండి, అది ఈక్విటీ. సో ఈక్విటీ డెట్ ఓవరాల్గా మనకు ఈ 2 కేటగిరీస్ ఉంటాయండి, మిగతా అన్ని మళ్ళీ మిక్స్ ఆఫ్ బోత్ దీస్ థింగ్స్. సో ఈక్విటీ అంటే ఏంటి, నేను ఆ కంపెనీలో ఓనర్షిప్ తీసుకుంటున్నాను, నాకు ప్రాఫిట్ అయినా లాస్ అయినా భరిస్తాను అన్నప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. డెట్ మ్యూచువల్ ఫండ్ ఏంటి, నాకు ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు అంతా చాలు, నాకు ప్రాఫిట్తో లాస్తో సంబంధం లేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇలాంటి కేటగిరీ ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతాయి, అంటే స్పెసిఫిక్గా ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. డెట్ మ్యూచువల్ ఫండ్ అంటే కంపెనీకి అప్పియడం లాంటిది, ఈజీ లాంగ్వేజ్లో. సో ఈ రెండు మళ్ళీ మిక్స్, ఈ రెండింటి మిక్స్ ఏంటి, హైబ్రిడ్ అంటాం. ఈక్విటీని డెట్ని కలిపితే ఈక్విటీ మినిమం 65% ఉంటే అగ్రెసివ్ హైబ్రిడ్ అంటాం, దానికంటే తక్కువ ఉంటే మోడరేట్లీ హైబ్రిడ్ అంటాం. ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్. అయితే ఇక్కడ ఈక్విటీకి డెట్కి డిఫరెన్స్ ఏంటంటే అండి, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలను, నాకు అప్ డౌన్ ఎక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే ఈక్విటీకి వెళ్ళొచ్చు. లేదు షార్ట్ టర్మ్, నాకు జస్ట్ 1 year 2 year 3 year, అప్పుడు ఇందులో మళ్ళీ చాలా ఫండ్స్ ఉన్నాయి. సెబీ కేటగరైజేషన్ ప్రకారం డెట్ అండ్ లిక్విడ్లో ఆల్మోస్ట్ ఒక 11 to 12 కేటగిరీస్ ఉన్నాయండి. ఓవర్ నైట్ ఫండ్స్ అని, లిక్విడ్ ఫండ్స్ అని, ఇట్లా డిఫరెంట్ ఫండ్స్. సో యాజ్ పర్ టెన్యూర్, వారం రోజులే అంటే ఒక ఫండ్ ఉంది, నెల రోజులు ఉండగలను అంటే ఇంకో ఫండ్ ఉంది. సో యాజ్ పర్ టెన్యూర్ అండ్ రిస్క్ ప్రొఫైల్ అందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్ ఏంటంటే లిక్విడ్ అంటేనేమో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ప్రిఫర్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలను అంటే ఈక్విటీకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఈ నాలెడ్జ్ అంతా నార్మల్ కామన్ మ్యాన్కి అర్థం కావడానికి చెప్పాను. బట్ అల్టిమేట్లీ మళ్ళీ మీరు ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ ఆర్ఐఏ దగ్గర కానీ వెళ్తే మీకు ఇంకా ఆ డీప్గా మీ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఆ ఫండ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ ఇద్దరిని వదిలేసి నేనే ఇన్వెస్ట్ చేసుకుంటా, నేనే సొంత నాలెడ్జ్తో చేసుకుంటా అంటే రిస్క్ అవుతుంది. రైట్. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకోగానే ఎస్ఐపి అంటారు, సిప్ అంటారు, లేదంటే లంసమ్ అంటారు. సిప్ అంటే ఏంటి, లంసమ్ అంటే ఏంటి? సిప్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు చేయాలి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు చేయాలి? ఒకసారి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కానీ, లేదంటే లంసమ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి అవసరం అయినప్పుడు మన డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు అంటే కూడా ఒక కామన్ మ్యాన్ ప్రశ్న. దీనికి ఏం చెప్తారు? డబ్బులు ఎప్పుడైనా తీసుకోవచ్చండి. మ్యూచువల్ ఫండ్లో ఎనీ టైమ్ ఫ్లెక్సిబిలిటీ అనే ఆప్షన్ ఉంది. సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మంత్ ఆన్ మంత్ నేను క్రమానుగతంగా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా అంటే సిప్ అనేది వెరీ గుడ్ ఆప్షన్. కానీ ఇక్కడ మనము నోట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, సిప్ కానీ లంసమ్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో చేసినప్పుడు డైలీ మనము రిటర్న్స్ ఎంత వస్తున్నాయి అనేది చూడొద్దండి. ఎందుకంటే సిప్ అనేది ఎలాంటిదంటే, మనము మన పిల్లల్ని పెంచుతాం చూడండి, పిల్లల్ని రైజ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు చిన్న పిల్లాడు పుట్టగానే నడుస్తుంటే పడిపోతాడు కింద, నడుస్తుంటే పడిపోతున్నాడు అని చెప్పి మనము నడవకుండా ఆపుతామా? ఆపం. మనం నడవనిస్తాము, పడిపోతూనే ఉంటాడు. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత స్కూల్కి పంపించాల్సి వస్తుంది. ఇది అక్కడక్కడ మనము వీడియోలలో చెప్పినాము, స్కూల్కి పంపించాల్సి వస్తుంది.
స్కూల్కి పంపించినప్పుడు కొత్త పర్సన్స్ దగ్గర పోవాలి, టీచర్లు కొత్త, ఆ పక్కన ఉన్న పిల్లోళ్ళు కొత్త, స్కూల్ బస్ ఎక్కాలి, బస్ ఎక్కినప్పుడు కింద పడతాడేమో, ఇవన్నీ రిస్క్స్ ఉంటాయి, అయినా మనం పట్టించుకో. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత కాలేజ్ ఈజీ అయిపోయినాక కెరియర్ స్టార్ట్ అవుతుంది. కెరియర్ స్టార్ట్ అయినప్పుడు కొత్త కొత్త పీపుల్ దగ్గరికి వెళ్ళాలి, ఇంటర్వ్యూలు అటెండ్ కావాలి, వర్క్ చేయాలి, టెన్యూర్ పెరుగుతుంది, ఆ టైము ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది, అక్కడ కూడా రిస్క్ ఉంది. ఇవన్నీ రిస్క్లు ఉన్నా మనము ఆపుతామా? ఎప్పుడైనా ఆపం. ఎందుకు? ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఒక మెచ్యూర్ అడల్ట్ అయినప్పుడు అప్పుడు హీ విల్ బి ఏబుల్ టు వర్క్, ఆయనకైనా నిల్చునేటట్టు, ఆయనకైనా ఉండేటట్టు చేస్తాడు. సేమ్ వే ఎస్ఐపిని కూడా మనం ట్రీట్ చేయాలండి. ఎస్ఐపిని మనం ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి, కానీ మనం పిల్లాడిని పెంచినప్పుడు రోజు రోజు హైట్ కొలుస్తున్నామా అంటే కొలుస్తలేము. రోజు కొంచెం పెరుగుతున్నాడా, లేదు నెల రోజులకింత పెరుగుతున్నాడా అని మెజర్ చేస్తామా అంటే చేయం. అట్లానే సేమ్ కాన్సెప్ట్ ఎస్ఐపిలో కానీ లంసంలో కానీ ఉంటేనే వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఎస్ఐపి ఏమో మన కన్వీనియన్స్ అండి, ఎస్ఐపి బెటరా లంసం బెటరా మళ్ళీ అని కొత్త వాళ్ళకి డౌట్ రావచ్చు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎస్ఐపిలోనే ఎక్కువ రిటర్న్ ఉంటుంది, లేదు లంసంలోనే ఎక్కువ రిటర్న్ ఉంటుంది అంటే తప్పు. ఎస్ఐపిలోనే ఉంటుంది. గ్రోయింగ్ మార్కెట్లో, ఫ్లక్చుయేటింగ్ మార్కెట్లో ఎస్ఐపి అడ్వాంటేజ్, గ్రోయింగ్ మార్కెట్లో లంసమ్ అడ్వాంటేజ్. కానీ మార్కెట్ గ్రో అవుతుందా, కంటిన్యూస్గా పెరుగుతుందా అనేది మన పర్వ్యూలో లేదు, కాబట్టి దాన్ని మిక్స్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కరెక్ట్. రైట్.